అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆరోగ్యమే మహాభారం. అయ్యో, బై మిస్టేక్ అనేసాను. ఈ రోజుల్లో అలా తయారైంది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ భాగ్యం ఈ రోజుల్లో భారంగా తయారైంది. కారణం ఏంటంటే పెద్ద పెద్ద వ్యాధుల సంగతి పక్కన పెట్టేద్దాం, మౌలికంగా మనం ఉండే హెల్త్ లెవెల్స్ కూడా బాగా పడిపోయాయి. అందుకే కొంతమంది చాలా స్పెసిఫిక్గా జనరల్ మెడిసిన్లో ఉంటూ ఫ్యామిలీ మెడిసిన్లో స్పెషలైజ్ చేస్తూ డయాబెటీస్ లాంటి లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్లో వారి సలహాలు అందిస్తే రెమిషన్ అండ్ రివర్సల్కి తోడ్పడుతూ గైడెన్స్ ఇస్తూ లక్షల మందికి వారి సేవలను అందిస్తున్నారు. అటువంటి వ్యక్తుల్లో మనందరికీ సుపరిచిత డయాబెటాలజిస్ట్ అండ్ జనరల్ ఫిజిషియన్, చాలా సీనియర్, 22 ఏళ్ల ఎక్స్పీరియన్స్తో డాక్టర్ నందమూరి దిలీప్ గారు యశోద హాస్పిటల్స్లో ప్రస్తుతం సేవలు అందిస్తున్నారు. బహుశా 2-3 లక్షల మంది పేషెంట్లకి వారు సలహాలు, వైద్యపరమైన సిండ్రోమెక్స్ అని చెప్పుకుంటున్న ఈ మహమ్మారి గురించి గైడెన్స్ ఇస్తూ వారికి జనరల్ హెల్త్ చక్కగా మెయింటైన్ చేసుకుంటూ ఆయన ప్రయాణాన్ని కొనసాగించారు. అందరూ సూపర్ స్పెషాలిటీస్ అని అటు ఇటు వెళ్తున్న రోజున కాదు, ఫౌండేషన్ చాలా ముఖ్యం, ఇదే నా కాలింగ్ అని డిసైడ్ చేశారు. కాబట్టి ఇవాళ వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రస్టెడ్ జనరల్ ఫిజిషియన్గా గొప్ప పేరు తెచ్చుకున్నారు డాక్టర్ నందమూరి దిలీప్ గారు. సో డయాబెటీస్, హైపర్ టెన్షన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్, వెయిట్ గెయిన్, అన్ని రకాల విషయాలకి ఆయనే మన కేర్ ఆఫ్ అడ్రస్. లెట్స్ టాక్ టు హిమ్ అబౌట్ హిస్ జర్నీ. సార్ నమస్కారం. నమస్కారం అండి. వెరీ హ్యాపీ టు మీట్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. ఈ క్వశ్చన్ సార్ అడగబోతున్న క్వశ్చన్ మీ జనరల్ మెడిసిన్కి చాలా దగ్గరైన 2-3 క్వశ్చన్స్ అడగబోతున్నాను. ఎందుకంటే స్పెషలిస్ట్ని అడిగితే వాళ్ళ పద్ధతిలో చెప్తారు, కానీ యూ విల్ గివ్ ఎ బ్యాంగ్ ఆన్ ఆన్సర్ అని నాకు నమ్మకం. ఏంటంటే ఒకటి, అందరికీ ఇప్పుడు లాంగివిటీ మీద పడింది. ఇప్పుడు ఈ రకరకాల ఇంజెక్షన్స్, డ్రిప్పులు కూడా వచ్చేసాయి. సో అవి పనిచేస్తాయా? 100 years బ్రతకాలంటే ఏం చేయాలి? ఇస్ దేర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫార్ములా దట్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ లాంగివిటీ? లాంగివిటీ పెంచాలన్నా, ఇమ్యూనిటీ పెంచాలన్నా మందులు ఉండవు. ఓకే, ఫస్ట్ థింగ్. దానికి ఇంపార్టెంట్ ఏంటి? మన శరీరం వెయిట్ జాగ్రత్తగా పెట్టుకోవటం, సరైన నిద్రపోవటం, అంటే బాడీకి రెస్ట్ ఇవ్వటం. ఎందుకంటే రిజ్యూనేట్ అయ్యేది రెస్ట్లోనే కదా. మీరు స్లీప్ ఇవ్వకుండా ఎన్ని లాంగివిటీ మెడిసిన్స్ తీసుకున్నా హౌ డస్ ఇట్ వర్క్? స్లీప్ ఎందుకు వచ్చింది? ఫర్ రెస్ట్ అండ్ రీజనరేట్. 3 ఎక్సర్సైజ్ చేయటం. 4 ఏదైనా డిసీజెస్ ఉంటే దాన్ని కంట్రోల్లో పెట్టుకోవటం ఉంటే. 5వ అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. నన్ ఆఫ్ ద హాస్పిటల్స్, సమ్ పీపుల్ మే కాల్ ఇట్ as controversy, but I want to tell, none of the hospitals in the whole world are not a preventive centers. Hospitals are disease management centers, not health management centers. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ మీరు చెప్పేది. మీకేమైనా ఇబ్బంది వస్తే మేము ట్రీట్ చేయడానికి మేము చేయగలుగుతాం, కానీ ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సింది ఎవరు? మీరే. అంటే ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. ఎవరికి వాళ్ళు మనం రోగం రాకుండా చూసుకోవాలంటే ఏం చేయాలి? ఇందాక చెప్పినట్టు డైట్, స్లీపు, ఎక్సర్సైజ్, స్ట్రెస్ తగ్గించు. ర్యాట్ రేస్ ఇంకా కావాలి, ఎవ్రీథింగ్ ఇంకా కావాలి ర్యాట్ రేస్ ఉంది కదా, అది తగ్గించుకోవటం. ఇది చేయకుండా హాస్పిటల్స్ మీ హెల్త్ బాగా చేస్తాయంటే డెఫినెట్లీ నో. అలోపతిక్ మెడిసిన్ ఏంటి? డిసీజ్ మేనేజ్మెంట్. సో పేషెంట్, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఏ హెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్, డిసీజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ హెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్. హెల్త్ ఎప్పుడు మనం చూసుకోవాలి. మనం చేసినా కానీ ఇబ్బందులు వస్తే అప్పుడు డాక్టర్ హెల్ప్ చేస్తారు. చాలా మంది మరి ప్రివెంటివ్ మెడిసిన్లో మేము ఉన్నామని అంటున్నారు కదా. కరెక్ట్. కొంతమంది ప్రివెంటివ్ మెడిసిన్ చేసి ఆ హెల్త్ కేర్ గురించి అవగాహన వచ్చి మేము హెల్తీగా ఉండాలి అనుకునే వాళ్ళకి హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి సార్ మీరు ఇమ్యూనిటీకి మందు లేదన్నారు, ఈ వైటమిన్ సి, ఇంకేదో D3, ఇలా రకరకాల బ్లైండ్గా వైటమిన్స్ తీసుకోవడం అనేది లాజికల్ కాదండి. డెఫినెట్గా డెఫిషియన్సీ ఉన్నప్పుడు తీసుకోవడం అనేది కరెక్ట్. డెఫిషియన్సీ లేకుండా ఇన్స్టాగ్రామ్లో చెప్పారను, ఇంకో డాక్టర్ చెప్పారను, ఫ్రెండ్ చెప్పారను, అరుగు మీద కూర్చున్న ఫ్రెండ్ చెప్పాడను, యూట్యూబ్లో చెప్పాడని తీసుకోకూడదు. ఇఫ్ యూ హ్యావ్ డెఫిషియన్సీ, ఎస్ యూ టేక్ ఇట్. డెఫిషియన్సీ లేకుండా ఎక్కువ ఇస్తే ఏం లాభం అండి? ఎవరిని బాగు చేస్తున్నాం? మనం బాగుపడం, కంపెనీలు బాగవుతాయి అంతే. దిస్ నాట్ నెసెసరీ కదా. ఇప్పుడు B12, D3 ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఉందనుకోండి, అసలు ఏ మందులు తీసుకోకుండా ఇప్పుడు దాకా మీరు ఎందుకు తీసుకోవాలి? ఇంకా తీసుకోకలేదు, అది ఎడపడే తీసేసుకుంటున్నారు అందరు. అది సో మై ఓన్లీ అడ్వైస్ ఈస్, వెన్ యూర్ టాకింగ్ అబౌట్ వైటమిన్స్, టేక్ వెన్ దే ఆర్ డెఫిషియన్స్ టిల్ దే ఆర్ ఇంప్రూవ్డ్ అండ్ దెన్ మెయింటైన్ దట్. బ్యూటిఫుల్. అంతేగాని వీళ్ళు చెప్పారు 4, వాళ్ళు చెప్పారు 4 టాబ్లెట్లు వేసుకుని మన లాంగివిటీ పెరుగుద్ది అంటే ఇప్పటికీ పెరగదు. ఇంకా మీ అనుమతితో ఎప్పటికప్పుడు సుమన్ టీవీ మిమ్మల్ని పలకరిస్తూ ఉంటుంది. మా వ్యూవర్స్ కి మీ ద్వారా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందాలి, కరెక్ట్ గా ఆరోగ్యంగా ఎలా ఉండాలో తెలుసుకోవాలి కాబట్టి. అండ్ మీరు లార్జెస్ట్ ఆర్గన్ ఇస్ ద స్కిన్ అంటారు. అలా మోస్ట్ ఇంపార్టెంట్ డాక్టర్ ఎవరంటే మన ఫ్యామిలీ ఫిజిషియన్, మన జనరల్ ఫిజిషియన్. సో డాక్టర్ దిలీప్ నందమూరి గారిని కాంటాక్ట్ అవ్వాలంటే యూ కెన్ కమ్ టు యశోద హాస్పిటల్స్. ఇన్ఫర్మేషన్ మాత్రం కావాలంటే నాలెడ్జ్ కూడా సుమన్ టీవీకి ట్యూన్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ సార్. థ్యాంక్ యూ.